ఇది గోరుచిక్కుడుకాయలు మొన్న శనివారం మార్కెట్లో తెచ్చుకున్నాం. చాలా బాగున్నాయి, చక్కగా లేత కాయలు బాగున్నాయి. అందుకనే చూసి తీసుకొచ్చుకున్నాను ఇవి. ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్లకి మంచిగా పనిచేస్తుందట, షుగర్ కంట్రోల్ ఉంచుతుందట. అందుకంటే ఎప్పుడైనా కనపడితే మాత్రం తప్పనిసరిగా తెచ్చుకుంటాం గోరుచిక్కుడుకాయలు. దీంట్లో కొంచెం పెసరపప్పు, ఇప్పుడు తాలింపు వేస్తుంటే అది పెసరపప్పు వేస్తాను. ఇదేంటంటే దీనికి పోపు కూరలోకి ఉప్పు, కారము, మెంతిపిండి, కొంచెము పసుపు, తర్వాత ఇంగువ వేసి నేను పోపు చేస్తాను. పోపు చేసి చూపిస్తాను. ఏంటంటే పెసరపప్పు వేస్తే కమ్మదనం వస్తుంది, కూర బాగుంటుంది. కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకున్నాం అనుకోండి, కూర అంతా అన్నం అంతా పెట్టుకొని తినొచ్చు. పోపు చేసి పోపు గింజలు వేసాను. తర్వాత కొంచెంగా ఇంగువ వేస్తాను. తర్వాత కొంచెంగా మెంతి పిండి వేస్తాను. కొంచెం మెంతి పిండి ఏం కాదు, బాగుంటుంది. దీంట్లో ఏంటంటే ఈ పోపు వేసాను. పోపు వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు వేస్తాను. ఈజీగానే అయిపోతుంది. పోపు ఇవి కొంచెం పెసరపప్పు వేస్తే కూర కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. నూనె మాత్రం కొంచెం వేయాలి, అందుకనే వేసాను. ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది కూర. అంటే వేగింది, వేస్తాను. దీంట్లో ఏంటంటే కొంచెం పెసరపప్పు కొంచెంగా వేసుకోవాలి, కొంచెంగా వేస్తే బాగుంటుంది కూర. కొంచెంగా పసుపు, దీంట్లో కొంచెంగా ఉప్పు చూసి వేసుకోవాలి, చాలా తక్కువ పడుతుంది దీంట్లో. పెసరపప్పు గోరుచిక్కుడుకాయ కాబట్టి. తర్వాత కొంచెంగా కారం వేస్తాను, ఎందుకంటే దీంట్లో పచ్చిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయ కారం కానీ వేయలేదు. నేను పచ్చిమిరపకాయ కొంచెం పొడి కారం వేస్తాను, బాగుంటుంది కూర. పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి అది వేస్తే బాగుంటుంది. పెద్దగా వేరే ఏం అక్కర్లేదు, మామూలుగా ఇట్లా చేసుకుంటే చాలు. దీంట్లో ఏంటంటే పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటారు, ఇట్లా చేసుకుంటారు, బాగుంటుంది కూర. సింపుల్గా అయిపోతుంది. దీనికి ఏంటంటే కొంచెం చారు పెట్టుకుంటాము. ఇదేంటంటే కొంచెం నాకు మొన్న యాత్ర వెళ్ళొచ్చాం కదా, కొంచెం జలుబు చేస్తుంది నాకు. అందుకోసం ఏంటంటే ఇవాళ నాకు చేసే ఓపిక కూడా లేదు. అందుకని గోరుచిక్కుడుకాయ పెసరపప్పు వేసి కొంచెంగా కూర చేస్తున్నాను. తర్వాత దీనికి ఉత్తపప్పు, కందిపప్పు ఉత్తపప్పు చేస్తున్నాను. దీన్ని ఏంటంటే చారు, నేనేంటంటే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఒక చెంచా పౌడర్ వేసి కొంచెం నీళ్లు మరిగించి పోపు పెట్టుకుంటే కొంచెం చింతపండు బాగుంటుంది. అంత పులుపు ఉండదు, అంత చప్పగా ఉండదు, బాగుంటుంది. ఈ చారు ఉత్తపప్పు ఉన్నప్పుడు చారు కాంబినేషన్ అనమాట, రెండు బాగుంటుంది. ఉత్తపప్పు చారు జలుబు చేసింది, అందుకోసం నేను అందులో మిరియాలు ధనియాలు అన్నీ వేసాను కాబట్టి పెట్టుకున్న చారు కొంచెం. తర్వాత ఈ కూర గోరుచిక్కుడుకాయ కూర. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకుని చూడండి, మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కూర ఒకటి చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉత్తుపప్పు చారు పెట్టుకుంటే పచ్చడి ఏదో ఉంటే 2-3 రకాలు మంచిగా తినచ్చు కడుపు నిండా అన్నం.